విశ్వాన్ని ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు మన సూర్యుడు ఉన్నాడు కదండి, ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు. కొంతమంది దాన్ని దేవుడిగా పూజిస్తూ సూర్య నమస్కారాలు చేస్తుంటారు. జాగ్రత్తగా మనం ఫిజిక్స్ చదువుకున్నాం, సైన్స్ చదువుకున్నాం. సూర్యుని యొక్క వ్యాసార్థం ఎంత? ఆ రేడియస్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు 6,95,508 కిలోమీటర్లు అండి దాని యొక్క వ్యాసార్థం, దాని యొక్క రేడియస్. ఇంత పెద్ద సూర్యుడు, భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దవాడు తెలుసా మీకు? 108 రెట్లు పెద్దవాడు. 108 రెట్లు అంటే సూర్యునిలో ఎన్ని భూములు పెట్టచ్చు? 108 భూములు పెట్టచ్చు. అంత పెద్దవాడు సూర్యుడు. అర్థమవుతుందండి? మనకి చిన్నగా కనబడుతున్నాడు, కానీ అంత దూరంలో ఉన్నాడు కాబట్టి మనకి చిన్నగా కనబడుతున్నాడు. అర్థమవుతుందండి? సూర్యుని వ్యాసార్థం గురించి చెప్పాను. ఈ ప్రపంచంలో సూర్యుని కంటే కొన్ని వందల వేల రెట్లు పెద్దమైన నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు మనకి ఎలా కనబడుతున్నాయి? చిన్నగా కనబడుతున్నాయి. ఎందుకంటే సూర్యుని కంటే చాలా దూరంగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. దూరంగా ఉన్నాయి కాబట్టి అవి మనకి చిన్నగా కనబడుతున్నాయి. కొన్ని నక్షత్రాలు మనం చూడలేం, మన కళ్ళకు కూడా కనబడవు అవి. అర్థమవుతుందండి? అంటే విశ్వం చాలా పెద్దదండి. విశ్వం ఎంత పెద్దది అంటే అసలు మన ఊహకు అందనటువంటిది అనమాట. అందులో సూర్యుని యొక్క పరిమాణం ఎంత చొక్క. మరి సూర్యునితో పోల్చుకుంటే మన భూమి ఎంత పరిమాణం ఉంటుంది? నేను చాలా సందర్భాల్లో సైన్స్ స్టూడెంట్స్కి, మన చర్చిలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వారు ప్రొఫెసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంకా చెప్పాలంటే డాక్టరేట్ హోల్డర్స్ ఉన్నారు, పిహెచ్డీలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. చాలా సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాను. నేటికి ప్రపంచంలో శాస్త్రవేత్తల బృందం ఇప్పటికొచ్చి ఒక గొప్ప నక్షత్రాన్ని కనుక్కున్నారు. అంటే దానికి మించి ఇంకా చాలా నక్షత్రాలు ఉన్నాయి, కానీ వారు కనుగొన్న అతిపెద్ద నక్షత్రం పేరు రెడ్ హైపర్ జైంట్. రెడ్ హైపర్ జైంట్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. చూడండి, అక్కడ ఆ రెడ్ హైపర్ జైంట్తో పోల్చుకుంటే సూర్యుని కంటే 1500 రెట్లు పెద్దది రెడ్ హైపర్ జైంట్. అంటే ఇలాంటి నక్షత్రాలు ప్రపంచంలో ఈ యొక్క సువిశాల విశ్వంలో ఎన్నున్నాయో తెలుసండి? కొన్ని కోట్లు ఉన్నాయి. రెడ్ హైపర్ జైంటే శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి అతిపెద్ద నక్షత్రం. ఇంకా కనుక్కుంటున్నారు, రేపు ఇంకొక నక్షత్రాన్ని కనుక్కోవచ్చేమో. వారు దీని మీద రీసెర్చ్ చేయగలిగారు, అందరి బట్టి మనకు చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఆ నక్షత్రం చుట్టూ కూడా ఒక మనిషి తిరగాలి అంటే ఏమంటే రాకెట్ స్పీడ్ మీద గంటకి 900 కిలోమీటర్ స్పీడ్లో తిరిగితే ఏమంటే 1500 సంవత్సరాలు పడుతుందట దాని చుట్టూ ఒక తిరగడానికి. అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ మై డియర్ చర్చ్. ఆకాశంలో తార పుట్టిందనేటువంటి అంశం చిన్న విషయం కాదు. నేను ఒక మాట చెప్తున్నాను, దేవా నీ చేతి పని ఆకాశములను నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాటివాడు. సూర్యునితో పోల్చుకుంటే భూమి యొక్క పరిమాణం ఎంత? సూర్యుడు పెద్ద గ్రహంగా కనబడతాడు మనకి, చాలా పెద్ద బాల్గా కనబడితే. సో భూమి యొక్క పరిమాణం ఒక డాట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, రెడ్ హైపర్ జైంట్ కదండి నేను చెప్పిన నక్షత్రం. ఇప్పుడు దాని దగ్గర సూర్యుడు ఎంత ఉన్నాడు? దాంతో పోల్చుకుంటే చంద్రుడిని పోల్చుకుంటే ఎంత ఉంటాడు అంటే ఆ చిన్న డాట్తో పోల్చుకుంటే చిన్నగా ఉంటాడు చంద్రుడు. మరి భూమి యొక్క పరిమాణం సూర్యునితో పోల్చుకుంటే ఎంత ఉంటుంది? అసలు కనిపించదు. ఆ భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు చెప్పండి? 240 దేశాల్లో ఇప్పుడు 1800 కోట్ల మంది ప్రపంచంలో నివసిస్తున్నట్లయితే ఇప్పుడు వచ్చి నివసించారు. వారిలో నీ పరిమాణం నా పరిమాణం ఎంత? అంటే చూడండి, ఆ యొక్క లార్జర్ పిక్చర్ చూసుకుంటున్నప్పుడు అసలు రెడ్ హైపర్ జైంట్లో ఎన్ని ఉన్నాయంటే ప్రపంచంలో కొన్ని కోట్లు ఉన్నాయి. అంటే దేవుడు ఎంత మహోన్నతుడుగా ఉంటాడు ఆయన, దేవుడు ఎంత మహోన్నతమైన స్థలాల్లో ఉంటాడు ఆయన. అసలు ఈ రోజున పాలిమాన్యుల్ జ్ఞాపకం చేసుకోవడానికి పాలిమాన్యుల్ ఏ పార్టీ వాడు? అర్థమవుతుందా మీకు? అదండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీరు ఆలోచించేయండి. ఇంత సువిశాల విషయం ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే విశ్వం ఎంత పెద్దదో అనేటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. విశ్వం ఎంత పెద్దది, ఈ యొక్క విశ్వాన్ని కలుగు చేసినటువంటి ఆ దేవుడు, నక్షత్రాలు మండలానికి ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు కేవలం నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు శాంతినివ్వటానికి, నీ పాపం నుంచి నా పాపం నుంచి మనల్ని విడుదల చేయడానికి ఆ రక్షకుడు ఏమండి ఇవన్నీ దాటుకుంటూ ఒక చిన్న కుగ్రామం బెత్లెహేములో పుట్టడం ఆశ్చర్యం కాదా? అద్భుతం కాదా? అది మన ఊహకేమన్నా అందుతుందా? అది ఊహకు మించిన అద్భుతమైన విధానం కాదా క్రీస్తు జన్మ? అందరూ పెట్టే ద వండర్ ఆఫ్ హిస్ బర్త్, ద వండర్ ఆఫ్ ఇట్స్ ప్రాఫెసిస్. ఈరోజు శాస్త్రవేత్తల్లో ఇంకో మాట చెప్తాను, జీసస్ వాస్ బోర్న్ టు వర్జిన్. యేసు ప్రభు వారు కనిగర్భాన్ని జన్మించాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. మనం అంటాం సైన్స్ ఒప్పుకోదండి, లాజిక్ కుదరట్లేదండి. ఏమండి ఎలా పుడతారండి? పురుషుని ప్రమేయం లేకుండా ఎలా పుడతారండి? ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని దాల్చాడు, ఇవన్నీ ట్రాష్ అండి, ఎలా నమ్ముతామండి అనవచ్చు. ఒక మాట నేను చెప్పండి,
ఈరోజు చాలా శాస్త్ర విజ్ఞానం పెరిగిపోతూ ఉంది. ఒక పురుషుని యొక్క శరీరంలో XY క్రోమోజోములు ఉంటాయి. ఏముంటాయి? XY క్రోమోజోములు. స్త్రీలో XX క్రోమోజోములు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి పురుషునిలో కూడా XY క్రోమోజోములు ఉంటాయి. ఆ తర్వాత స్త్రీలో ఏముంటాయి? XX క్రోమోజోములు. ఎప్పుడు ఆ తల్లికి స్త్రీ పుడుతుందంటే, అంటే ఆడపిల్ల పుడుతుందంటే, పురుషుని యొక్క శరీరంలోంచి X అనేటువంటి క్రోమోజోము, ఆ తర్వాత స్త్రీలో ఉన్నటువంటి మరొక X అనే క్రోమోజోమ్తో రెండు కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. XX క్రోమోజోములు కలిసినప్పుడు ఆడపిల్ల, YX క్రోమోజోములు కలిసినప్పుడు మగపిల్లోడు. చాలామంది అత్తగారులు ఏం చేస్తూ ఉంటారంటే, కోడల పిల్లల్ని తిడతారు, అమ్మాయి పుట్టిందని. అమ్మాయి పుట్టడానికి నీ యొక్క కూతురు, నీ కోళ్ళ కారణం కాదు, నీ కొడుకు కారణం. ఎందుకంటే అమ్మాయిలో ఉండేది XX క్రోమోజోములే, కానీ పురుషుల్లో మాత్రమే XY క్రోమోజోమ్ ఉంటుంది. నీలో ఉన్నటువంటి X క్రోమోజోము ఎప్పుడైతే స్త్రీలోకి వెళ్ళిందో, XX కలిసినప్పుడు ఆడపిల్ల, YX కలిసినప్పుడు ఏంటి? మగపిల్లోడు. అంటే మగపిల్లోడు పుట్టడానికి కారణం ఎవరు? ఆడపిల్ల పుట్టడానికి కారణం ఎవరంటే పురుషుడే. స్త్రీ నిమిత్త మాతురాలు. చప్పట్లు కొట్టండి ఒకసారి. స్త్రీ నిమిత్త మాతురాలు. ఆమె ఆల్రెడీ, ఆమెలో Y లేదు. ఆమెలో పురుషుల్లో మాత్రం Y క్రోమోజోమ్ ఉంటుంది, ఆమెలో XX క్రోమోజోమ్ మాత్రం ఉంటుంది. అంటే స్త్రీ పుట్టాలన్నా పురుషుడు పుట్టాలన్నా ఎవరు కారణం? మనమే. అందుని బట్టి దేవుడు ఏ బహుమానం ఇస్తే ఆ బహుమానం తీసుకోవాలి. నేను ఒక బహుమానం ఇచ్చాను, నాకు నచ్చలేదని చెప్పి పెట్టి వెళ్ళిపోతారండి. ఇట్స్ ఎ గిఫ్ట్. అది ఆ గిఫ్ట్ బాక్స్ ఏదన్నా మీరు తీసుకుని వెళ్ళాలి. ప్రభువు నీకు గర్భఫలం ఒక ఏమిచ్చాడు, ఒక బహుమానంగా ఇచ్చాడు. పిల్లలు యెహోవాను స్వాస్యం. అందుని బట్టి నాకు అది ఇచ్చావు, ఇది ఇవ్వలేదని చెప్పి దేవుని మీద కంప్లైంట్ చేసావా, ఉన్నది తీసేస్తాడు. అందుని బట్టి మనం దేవుని మీద ఆయన ఇచ్చింది మనం తీసుకోవాలి. దాని విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి, దేవుని కనపరచాలి. ఏమండి, ఇంత మెకానిజం జరుగుతూ ఉందా బాడీలో? అసలు మన బాడీ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడే. ఏ అవయవం ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు కదండి. ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. కానీ అవయవం మార్పిడి జరిగిపోయింది అనుకోండి, ముక్కు ఇక్కడ కాకుండా మన మోకాల మీద ఉందనుకోండి, ముక్కు ఎందుకన్నా పని చేస్తుందా? ఏమండి, కళ్ళు ఇక్కడ కాకుండా అరికాళ్ళు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? మనం ఏదో ర్యాండమ్ సెలక్షన్స్లోంచి వచ్చేయలేదు. దేవుడు ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు, ఇలా ఉండాలి మనిషి అని ఆయన నిర్మించాడు. అంతేగాని శాస్త్రవేత్తలు అంటారు దేవుడు లేడు, వీళ్ళు ఎవరు లేరు, మనం ఆటోమేటిక్గా అలా వచ్చేసామట. కన్నులన్నీ అలా ఏర్పడిపోయినాయట, ఎవల్యూషన్ చెంది ఇలా మారిపోయి ఇలా వచ్చేసామట. ఆలోచించేయండి, మన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మన యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఇంకా మన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్స్, రీప్రొడక్టివ్ సిస్టమ్స్, స్కెలిటరీ సిస్టమ్స్, ఇవన్నీ పెద్ద మెషిన్ మన బాడీలో ఉంది. దేవుడు లేడనేటువంటి వరకు సవాలు విసురుతున్నాను. ఎవడైనా సరే హ్యూమన్ బాడీని ల్యాబొరేటరీలు తయారు చేయగలడా? దేవుడు తన అనంత జ్ఞానంతో ఇవన్నీ చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనకి ఏమన్నా అసాధ్యమైంది ఉంటుందండి? ఆయన అనుకుంటే ఆయన ఈ లోకానికి రావాలంటే కనుక చిన్న పార్టికల్, డస్ట్ పార్టికల్ నుంచి రాగలడు ఆయన. శూన్యం నుంచి అలా వచ్చేయగలడు ఆయన. అలాంటి ఆయనకి కన్యగర్భాన్ని జన్మించడం అసాధ్యమా? దేవుడు అనుకుంటే కనుక, దేవుడే తనే అనుకుంటే కనుక ఎలాగన్నా ఈ లోకానికి రాగలడు. జీవం ఇచ్చేది ఆయన అయితే ఎలాగైనా ఇవ్వగలడు. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. ఇచ్చేది ఆయన, ఆయన ఇష్టమైతే ఆయన చేస్తాడు. ఇంకో మాట చెప్పనా, నేను సందర్భం వచ్చింది కాబట్టి, తల్లి గర్భంలో మనం ఉంటాం కదండి, మనకి జీవం వస్తుంది. ఆ జీవం వచ్చేటువంటి ఆ యొక్క చిన్న కణం ఎంత ఉంటుంది అనమాట, కంటికి కూడా కనబడదు. ఆ జీవం వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు? జైగోట్ అంటారు. జైగోట్. ఆ జైగోట్ యొక్క పరిమాణం ఎంత అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ ట్రై దిస్, గోధుమ గింజను 1000 భాగాలు చేయండి. ఎన్ని భాగాలు అవుతుందండి? పోనీ చెయ్యండి. చేసిన తర్వాత ఆ 1000వ భాగంలో ఒక వంతు భాగం నా పరిమాణం, నీ తల్లి గర్భంలో, నా తల్లి గర్భంలో ఉన్నటువంటి చిన్న కణం మనం. ఆ కణాన్ని దేవాదేవుడు ఏం చేస్తూ వచ్చాడు? డెవలప్ చేసి 9 మాసాలు గర్భంలో పెట్టి ఒక అందమైన రూపాన్ని ఇచ్చి ఒక అందమైనటువంటి కళాఖండం బయటకు వచ్చింది. అంటే దేవుడే నిజంగా ఆ పిండంలో ఉన్నటువంటి ఆ శిశువును పెరిగిస్తున్నటువంటి వాడు, ఎదిగిస్తున్నటువంటి దేవుడు ఆయనే. అందుని బట్టి నా ప్రియ దైవజనాగమా, ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. జీవం ఇచ్చేది ఆయన అయితే కనుక ఎలాగైనా ఇవ్వగలుగుతాడు. ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు వరకు కొన్ని సాధారణ విషయాలు చెప్పినప్పుడు ఆధ్యాత్మిక పర్వంలోకి వెళ్ళిపోతాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు పొలములో
కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచున్నందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఆ దేశంలో కొందరు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని వారు మిక్కిలి భయపడ్డారట. దేవదూతను చూసి, నిజంగా దేవదూతకి వెలుగును చూసి మిక్కిలి భూతం అని అనుకున్నారు. కానీ అప్పుడు ఆ దేవదూత గాబ్రియల్ చెప్తున్నారు, భయపడవద్దు అని చెప్తా ఉన్నారు. చూడండి, మీ కొరకు రక్షకుడు ఉదయించబోతున్నాడు. భయపడతారు ఎందుకు? మీ కొరకు రక్షకునికి సమాచారం తేవడానికి నేను వచ్చాను. ఆ రక్షకుడు జన్మించి ఈ యొక్క భూమి మీద ఆయన అరుదించి మీకు రక్షణ ఇస్తాడు, మీకు సంతోషాన్ని ఇస్తాడు, మీకు మంచి చేస్తాడు, మీ జీవితంలో గొప్ప అద్భుతాలు ఆయన చేస్తాడు, గొప్ప ఉజ్జీవంతో మిమ్మల్ని నింపుతాడు. ఆయన ఉండు స్థలంలో మీరును ఉండులాగిన ఆయన ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి నీ కొరకు అమూల్యమైన రక్తాన్ని కార్చి పరలోక రాజ్యానికి ఆరోహణమై నీకు పరలోక ప్రాప్తిని ఇవ్వడానికి ఆ రక్షకుడు రక్షక నామధేయుడిగా వస్తున్నాడని దేవదూత చెప్పింది.